అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా వైసీపీ నాయకులు గంగలకుంట కేశవరెడ్డిపై టీడీపీ వర్గీయులు దాడి చేసినట్టు సమాచారం. ఈ దాడిలో కేశవరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి పరిస్థితి మరింత ఉధృతంగా మారినట్టు తెలుస్తోంది. ఆసుపత్రికి చేరుకున్న టీడీపీ వర్గీయులు అక్కడ ఉన్న వైసీపీ నాయకులపై రాళ్లు, కట్టెలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో మాజీ కౌన్సిలర్ సాయిరాం, ఆయన కుమారుడు సాయి కార్తిక్ గాయపడ్డారని సమాచారం. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం కావడంతో పాటు 3 స్కార్పియో వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పోలీసుల సమక్షంలోనే దాడులు కొనసాగినప్పటికీ పరిస్థితిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని ఇరు వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. ప్రాంతంలో ఫ్యాక్షన్ తాండవం చేసేది, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువగా జరిగేది. కానీ ఇప్పటికీ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో అటువంటి పార్టీల మధ్య వర్గపోరు అనేది కొనసాగుతోంది. నిన్న చూసామంటే టీడీపీ వైసీపీ మధ్యలో భీకరమైన యుద్ధం జరిగింది. నిన్న సాయంత్రము ఏదైతే తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ మనం ఏదైతే ఉన్నామో మహాత్మా గాంధీ సర్కిల్లోనే ఒక టీ షాప్లో టీడీపీ నాయకులు ముచ్చుకోట సుదర్శన్, అదేవిధంగా బైరెడ్డి రవికుమార్ రెడ్డి టీ తాగుతున్నారు. అదే టీ షాప్కి వైసీపీ నాయకుడు అక్కడికి వెళ్ళడం జరిగింది, కేశవరెడ్డి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అనేది మొదలైంది. తొలుత వచ్చేసి ఈ ఏదైతే కేశవరెడ్డి మాట్లాడుతూ మీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, సూపర్ 6 హామీలు కావచ్చు ఏమీ చేయట్లేదు, ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు కూడా ఏమీ చేయట్లేదు అన్నట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. దాంతో ఈ కేశవరెడ్డి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి, రవికుమార్ మధ్యలో కూడా పెద్ద ఎత్తున మాటల యుద్ధం మొదలైంది. దాంతో ఒక్కసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం అయిపోయి ఇరు వర్గాల కార్యకర్తలు వచ్చేసి రాళ్లతో కొట్టుకోవడం అనేది మొదలుపెట్టారు. దాంతో ఏం జరుగుతుందో అర్థం కాకుండా టీ షాప్లో మిగతా ప్రజలు టీ తాగుతున్నారు, వాళ్ళు పారిపోవడం జరిగింది. అదేవిధంగా టీ షాప్ యజమానులు కూడా భయభరాంతకు గురయ్యారు. ఈ భీకరమైన యుద్ధంలో రాళ్ల దాడిలో గంగులకుంట కేశవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే స్థానికులు అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్కి అతనికి జరుగుతూ ఉండగా ఆ ప్రాంతానికి పరామర్శ చేయడానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్నారు అన్న విషయం తెలుసుకునేసి ఈ ఘటన జరిగిందనుకొని వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆసుపత్రి దగ్గరికి చేరుకోవడం జరిగింది సంఘీభావంగా. ఇదే సమయంలో దాదాపుగా 60 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకునేసి వాళ్ళ మీద అక్కడ ఆసుపత్రిలో దాడి చేసే ప్రయత్నం చేశారు. దాంతో ఆసుపత్రి యాజమాన్యం అదేవిధంగా సిబ్బంది భయభ్రాంతులు గురైపోయేసి పూర్తిగా ఆసుపత్రి డోర్లు, కిటికీలు మొత్తం మూసివేయడం జరిగింది. అయినా కూడా ఆ కిటికీల పైన తలుపుల పైన రాడ్లతో కట్టెలతో టీడీపీ నాయకులు దాడి చేశారు. దాంతో చాలా అద్దాలు అన్నది పగిలిపోయాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న 3 స్కార్పియో వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. అంటే పోలీసులు అక్కడికి చేరుకున్నారు, ఎస్ఐ వలితో పాటు అదేవిధంగా ఒక 4-5 మంది కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నా సరే, ఇంత గొడవ జరుగుతున్నా సరే ఆ టీడీపీ కార్యకర్తలు నాయకులు ఆసుపత్రి మీద దాడి చేస్తున్నారు. దాన్ని ప్రతిఘటిస్తూ వైసీపీ కార్యకర్తలు కూడా వాళ్ళ మీద దాడి చేశారు. ఇంత జరుగుతున్నా సరే పోలీసులు అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర వహించారే తప్ప కూటమి నాయకుల్ని లేకపోతే వైసీపీ నాయకుల్ని అదుపు చేసే ప్రయత్నం చేయలేదని అన్నది ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసామంటే ఈ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో కూడా పోలీసులు ఇరు వర్గాలని కంట్రోల్ చేయలేకపోయాయి అన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఎన్నికల కమిషన్ వచ్చేసి ఏకంగా ఎస్పీతో పాటు మిగతా ఒక 5-6 మంది పోలీసు అధికారులపైన వేటు వేయడం జరిగింది. ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా దాపురిచ్చిందని చెప్పొచ్చు. ఇంత గొడవ జరుగుతుంటే పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ అక్కడికి చేరుకునేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే వెంటనే ఏదైతే గంగులగుంట కేశవరెడ్డికి తీవ్ర గాయాలైన వ్యక్తిని అక్కడ ప్రథమ చికిత్స అనంతరం సీరియస్గా ఉండడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ గొడవల్లో ఎక్స్ కార్పొరేటర్ తాడిపత్రి ఎక్స్ కౌన్సిలర్ సాయిరాంతో పాటు అతని కుమారుడు సాయి కార్తిక్కి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని కూడా తాడిపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందిస్తూ తాడిపత్రిలో రాక్షస రాజ్యం అనేది కొనసాగుతోంది. ఏదైతే యువగలం పాదయాత్రలో
అప్పుడు నారా లోకేష్ ఏదైతే చెప్పారో వైసీపీ నాయకుల మీద మేము తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటాం, రెడ్ బుక్లో రాస్తున్నాం అని చెప్పారో ఆ విధంగానే కొనసాగుతోందని చెప్తున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, అసలు రాక్షస పాలన కొనసాగుతోంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాన్ని లేకపోతే ప్రభుత్వం చేస్తున్న పనితీరుని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేయడం జరుగుతుంది, కేసులు పెట్టడం జరుగుతుంది, హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేసి ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని వైఎస్ జగన్ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టయితే తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం అయితే 144 సెక్షన్ అయితే తాడిపత్రిలో కొనసాగుతోంది. ఏఎస్పీ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించి ఉన్నాయి. ఎటువంటి అక్కడ అల్లర్లు జరగకుండా, ఎటువంటి దుర్ఘటన అంశాలు జరగకుండా ప్రతిదీ కూడా పోలీసులు అయితే సంరక్షణలో కొనసాగుతోంది. అయితే ఈ తాడిపత్రిలో ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ నాయకుడు ఏ విధంగా స్పందిస్తాడో తెలియని పరిస్థితి అన్నది అక్కడ వస్తుంది. దాంతో సామాన్య ప్రజలు సైతం తాడిపత్రిలో నివసించే సామాన్యులు భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. కాబట్టి దీనికి పర్మనెంట్గా చెక్ పెట్టేలాగా పోలీస్ పవర్ అన్నది ఉండాలి. పోలీసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టే పోలీసులు నడుచుకుంటున్నారు. ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించారనేసి వైసీపీ నాయకులు అయితే కోరుకోవడం జరుగుతోంది. కెమెరా పర్సన్ చాంతో ఆర్కే సూర్య, 6 టీవీ, తాడిపత్రి నుంచి అనంతపురం జిల్లా. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఒక వారం నుండి కూడా ఒక వ్యూహం ప్రకారం తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో దాడులు మొదలుపెట్టారు. మున్సిపల్ ఎలక్షన్లకు మేము కంటెస్ట్ చేస్తామని ఈ మధ్యకాలంలో కార్యకర్తల మీటింగ్లో చెప్పడం జరిగింది. అప్పటి నుండి కూడా ఏదో విధంగా కుట్ర పన్ని మా కార్యకర్తలను భయపడేయడము, వాళ్ళ ఆఫీసుల మీద నిన్నైతే నరసింహారెడ్డి ఆఫీసు పగలగొట్టడం జరిగింది. మళ్ళా ఈరోజు గంగులకుంట కేశవరెడ్డి మాకు పార్టీలో ముఖ్య కార్యకర్త, అతను పోలీస్ స్టేషన్ పక్కన ఉంటే దాదాపు 7-8 మంది పోయి దాడి చేసి తల పగలగొట్టడం జరిగింది. అక్కడి నుండి కేశవరెడ్డిని హాస్పిటల్ తీసుకొచ్చి కొంతమంది కార్యకర్తలు అతను చూడనీకి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మా ఆఫీస్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు కూడా నా వాహనాలు కూడా 3 వాహనాల్లో అక్కడ పోవడం జరిగింది. కేశవరెడ్డిని చూసి ఏ